అందరికీ హాయ్! వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం పుదీనా ఘీ రైస్ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దామా? మరెందుకు ఆలస్యం ఈ వీడియో పూర్తిగా చూసేసేయండి మరి. పుదీనా ఒక సెకండు ఎక్కువ కాలితే చేదు, ఘీ ఒక స్పూన్ తక్కువైతే వాసన మిస్ అవుతుంది. ఈ 2 తప్పులు చేయకుండా హోటల్‌లో దొరికే పుదీనా ఘీ రైస్ ఇంట్లోనే ఎలా చేయాలో ఈ వీడియోలో చెప్తాను. ఇప్పుడు మనం ఇందులోకి ఒక పెద్ద కప్పు పుదీనా, పచ్చిమిర్చి ఒక 4, అలాగే ఒక 4 వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకున్న తర్వాత కడిగి పెట్టేసుకున్న చింతపండు, కొంచెం జీలకర్ర, టేస్ట్‌కి సరిపడేంత సాల్టు అంతా కూడా మనం వాటర్ యాడ్ చేయకుండా ఇలాగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. మనం ఇప్పుడు రైస్‌ని ఇలాగా చల్లార్చుకుందాం. ఇందులో కాస్త ఘీ ఎక్కువనే వాడుకోవాల్సి ఉంటుంది. ఇందులో మనం 2 స్పూన్ల ఘీ యాడ్ చేసుకుందాం. 1 స్పూను ఆయిల్ కూడా యాడ్ చేసుకుందాం. కాస్త వేడయ్యాక ఇందులోనే జీడిపప్పు కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. పుదీనాతో తయారు చేసే ఏ రెసిపీస్ అయినా అందరూ కూడా ట్రై చేయండి. చాలా ఆరోగ్యానికి మంచిది. పిల్లల్లో ఆకలి అనేది పెరుగుతుంది. చాలా ఈజీగా డైజెషన్ కూడా అవుతుంది. ఈ విధంగా కొంచెం మనం జీడిపప్పు ఫ్రై అయ్యేంత వరకు లో ఫ్లేమ్‌లోనే ఫ్రై చేసుకుందాం. ఈ పుదీనా ఘీ రైస్‌ను మనం చాలా తక్కువ టైంలోనే ఇంట్లోనే హోటల్ స్టైల్ లాగా తయారు చేసి ఇంట్లో పిల్లలకి పెట్టామంటే చాలా ఇష్టంగా తింటారు. అందరూ కూడా ట్రై చేయండి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టేసుకున్నాం కదా పుదీనా, అది కూడా యాడ్ చేసేసి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఎలా తయారు చేయాలో చూస్తూ ఒక చిన్న స్టోరీ మీకోసం. ఒక చిన్న గ్రామంలో ఒక వృద్ధుడు ఉండేవాడు. అతనికి పెద్దగా ఆస్తులు లేవు, బంగారం కూడా లేదు. కానీ ఒక చిన్న అలవాటు మాత్రం ఉంది. ప్రతిరోజు ఉదయం తన ఇంటి ముందు కూర్చొని నెమ్మదిగా అన్నం తినేవాడు. ఒకరోజు ఒక యువకుడు వచ్చి అడిగాడు, తాతయ్య, ప్రతిరోజు ఇదే అన్నం తింటున్నావు, ఇదే కూర తింటున్నావు, బోర్ కొట్టదా నీకు అని. వృద్ధుడు నవ్వాడు. వృద్ధుడు నవ్వుతూ ఆ యువకుడిని చూసి ఇలా అన్నాడు, బోర్ అనేది ఆహారంలో ఉండదు నాయనా, మన మనసులోనే ఉంటుంది. యువకుడు ఆశ్చర్యంగా చూశాడు. వృద్ధుడు మళ్ళీ ఇలా అన్నాడు, ఈ అన్నంలో ప్రతిరోజు నేను ఒకే రుచిని కాదు, ఒకే కృతజ్ఞతని తింటున్నాను. కొద్దిసేపు నిశ్శబ్దంగా యువకుడి ముఖంలో ఆలోచన మొదలైంది. వృద్ధుడు తన ముందు ఉన్న అన్నాన్ని ఒకసారి చూసి ఇలా అన్నాడు, ఈ అన్నం నాకు రోజు కొత్తగా అనిపిస్తుంది. ఎందుకంటే నేను తినే ముందు దానిని గౌరవిస్తాను. ఆకలితో తింటే రుచి కనిపించదు, కానీ కృతజ్ఞతతో తింటే తక్కువది చాలుతుంది. యువకుడు ఏమీ మాట్లాడలేదు. అతని కళ్ళలో ఇప్పుడే అర్థమైనట్టు కనిపించింది. ఆ రోజు తర్వాత అతను ఏ పని చేసినా ఆతురత లేకుండా ఆలోచనతో చేయడం మొదలుపెట్టాడు. మనం ఈ పుదీనా ఘీ రైస్ కూడా అంతే. తొందరపడితే టేస్ట్ పోతుంది. శ్రద్ధతో చేస్తే సాధారణ రైస్ కూడా ప్రత్యేకంగా మారుతుంది. పుదీనా అంతా కూడా రైస్‌కి పట్టే విధంగా ఈ విధంగా కలిపి పెట్టేసుకున్న తర్వాత 2 స్పూన్ల ఘీ యాడ్ చేసుకుందాం. దీంతో మరింత రుచిగా మన పుదీనా రైస్ తయారవుతుంది. అంతే, చాలా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఫ్రై చేసి పెట్టేసుకున్న జీడిపప్పు కూడా యాడ్ చేసుకుందాం. ఇలాంటి హోమ్‌మేడ్ ఈజీ రెసిపీస్ కోసం శాండీ టాక్ హియర్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.